దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనము. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే ఈ మాటను సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు దైవజనుడైన మోషే ద్వారా ఎర్ర సముద్రము దగ్గర ఎటు వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఇశ్రాయేలు జనాంగమునకు ఈ వాగ్దాన వచనమును అందిస్తూ ఉన్నారు. వారు ఐగుప్తు దేశపు కఠినమైన దాస్యపు జీవితము నుండి దేవుని ద్వారా వాగ్దానమును పొంది వాగ్దాన భూమి కొరకైన ప్రయాణములు ముందుకు కొనసాగుచుండగా ఊహించని రీతిగా వారికి ఎర్ర సముద్రము అడ్డుపడింది. సముద్రమును దాటుకుని అవతల ఒడ్డుకు వెళ్లలేరు. ఒకవైపును చూస్తే ఘోరమైన అరణ్యం, మరొక వైపును చూస్తే ఎత్తైన దాటలేని పర్వతాలు. ఇవన్నీ కాదు, మరలా వెనక్కెళ్ళి మరొక త్రోవలో వెళదామని వెనక తట్టు తిరిగితే ఐగుప్తీయులు రథాల మీద సైన్యముతో సకల ఆయుధాలు తీసుకుని ఇశ్రాయేలీయులను తరిమి చంపుట కొరకు పరుగులెత్తి వస్తున్నారు. ఇలాంటి దిక్కుతోచని దీనస్థితిలో ఉన్న ఇశ్రాయేలీయులు తాము ఉన్న పరిస్థితిని బట్టి కలవరపడుచు సనుగులాడుచు మోషే పైన యెహోవా దేవుని పైన విమర్శలు గుప్పుతూ ఉండగా వారి దీనస్థితిని ఎరిగిన దేవుడు మోషేను బలపరచుచు, నేడు యెహోవా మీకు రక్షణ కలుగజేయుచున్నాడు, మీరు ఊరకనే నిలిచి ఉండండి. యెహోవా మీ పక్షముగా మిమ్మను బాధించుచు మిమ్మను తరుముచున్న మిమ్మను కలవరపరచుచున్న ఆ ఐగుప్తీయులతో ఆయన యుద్ధము చేస్తారు. మీ పక్షముగా దేవుడు ఉంటారు, మీకు విజయమును కలిగిస్తారు. దేవుడు మీకు రక్షణ కలుగు చేయబోతున్నాడు. ఇంతవరకు మీరు చూచిన, ఇంతవరకు ఎవరి ద్వారా మీరు బాధపడ్డారో, ఇంతవరకు ఏ ఐగుప్తీయుల చేతి కింద నలిగిపోయారో, ఇక మీదట ఆ ఐగుప్తీయులను చూడనే చూడరు అనే గొప్ప వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ఇవ్వటం మాత్రమే కాదు గాని ఆయన చెప్పినట్లుగానే ఇశ్రాయేలీయులను తరుముకుంటూ వస్తున్న ఆ ఐగుప్తీయులందరినీ ఎర్ర సముద్రంలో ముంచివేశారని. ఆ సముద్రము వారిని కబలించి వేసింది. అదే సముద్రము ఇశ్రాయేలీయుల కొరకు 2 పాయలుగా చీల్చబడి ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులు అవతల ఒడ్డుకు వెళ్ళిపోయారు. దేవుడు మన పక్షమందు యుద్ధం చేయటం మొదలు పెడితే అది సముద్రం కావచ్చు, అది నదులు కావచ్చు, అది ఎడారులు కావచ్చు,